పురాతనంలో అంధకారం మరియు హీనాచార్యాలు భూమి మీద ప్రాచరించిన సమయంలో దేవతలు రక్షణ కోసం ప్రార్థించారు. అప్పుడు అది పరాశక్తి పార్వతీదేవి యొక్క దివ్య శక్తి నుండి ఒక శక్తిమంతమైన అమ్మవారు అవతరినారు. ఆమె శ్రీ వరాహి అమ్మ, దివ్య రక్షకురాలు. ఆమె ఉగ్రరూపంలో ప్రత్యక్షమయ్యారు. కళ్ళు అగ్ని లాగా వెలుగుతున్నాయి. 8 చేతులు దివ్యాయుధాలను ధరించాయి. శంఖం, చక్రం, ఖడ్గం, త్రిశూలం, గద, అంకుశం, పాసం, కవచం. ఆ రూపం విశ్వమంతా ధైర్యం మరియు బలంతో నింపింది. నేను వారాహి, పార్వతి యొక్క శక్తి రూపం. ధర్మం పాటించేవారికి నేను తల్లి, అధర్మం చేసేవారికి నేను అంతం. అసుర శక్తి ప్రపంచం మీద వ్యాపించినప్పుడు వారాహి అమ్మ మరియు ఆది శక్తి యొక్క మాతృక సేన యుద్ధరంగంలోకి దిగారు. ఆమె గజ్జల ఘోష యుద్ధభూమిని కంపింపజేసింది. ఆమె ఆయుధాలు అసురులను ఒక్కొక్కరిని సంహరించాయి. అసురులారా, మీ హింసకు ఈరోజు అంతం. ధర్మం మీద జరిగిన ప్రతి అపచారం నేను సంహరిస్తాను. రక్తబీజ అసురుడు ఒక భయంకరమైన శక్తి కలిగనవాడు. ఆయన రక్తం నేలపై పడిన ప్రతి బిందువు కొత్త అసురుడిగా మారుతుంది. కాని వారాహి అమ్మ ఆ ఘోర మాయను ఛేదించారు. ఆమె రక్తాన్ని నేలపై పడనీయకుండా త్రాగుతూ ఆ అసురుని అంతం చేశారు. రక్తబీజ, నీ రక్తపు మాయ నేను ఆపుతాను. నీ అసుర శక్తికి ఇదే అంతిమదినం. విజయం తర్వాత స్వర్గం మరియు భూమిలో శాంతి తిరిగి వచ్చింది. వారాహి అమ్మను భక్తులు రక్షకురాలిగా ప్రార్థించారు. తల్లి లాంటి కరుణతో, దుష్టుల మీద ఉగ్రరూపంతో ఆమె భక్తులకు ధైర్యం, జ్ఞానం మరియు ఐశ్వర్యం ప్రసాదించింది. నా పిల్లలారా, భయపడకండి. నేను మీతో ఉంటాను, రక్షిస్తాను, మార్గం చూపిస్తాను, వరమిస్తాను. వారాహి అమ్మ మనకు చెప్పింది, నిజమైన శక్తి అంటే ఇతరుల రక్షణలో, ధైర్యం మరియు ప్రేమలో ఉంటుంది. ఆమె తల్లి లాంటి రక్షకురాలు, అంధకారాన్ని నశింపజేసే దివ్య జ్యోతి. మీరు ధైర్యంగా నిలబడండి, ధర్మ మార్గంలో నడవండి. ప్రతి అంధకారంలో నేను ప్రత్యక్షమవుతాను. అందరికీ ధన్యవాదాలు. మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసి ఇంకా దివ్యకథల కోసం ఫాలో అవ్వండి.